హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనము ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో బుల్ రెచ్చిపోయిందా, మరి ర్యాలీకి కారణం ఏంటి, ఈ ర్యాలీ నిలబడుతుందా లేదా, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే మారుతి Q4 ఇన్నింగ్స్ ఎలా ఉన్నాయి, మారుతి కొనాలి అని అంటే ఎక్కడ కొనొచ్చు, ఆ విషయం గురించి చూద్దాం. ABB యొక్క Q4 ఇన్నింగ్స్ వచ్చినాయి, అవి కూడా చూద్దాం. అలాగే SBI కార్డ్ రీసెంట్గా Q4 ఇన్నింగ్స్ని అనౌన్స్ చేయటం, అలాగే స్టాక్లో మనకి లెవెల్స్ ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. సో మరి ఎక్కడ కొనొచ్చు SBI కార్డు, సో దాని గురించి ఈ వీడియోలో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. దానితో పాటుగా రిలయన్స్ రెచ్చిపోయిందా, సో రిలయన్స్లో బయింగ్కి కారణం ఏంటి, ఆ విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. అలాగే బయోకాన్కి సంబంధించిన Q4 ఇన్నింగ్స్ రాబోతున్నాయి, మరి రేపు అనౌన్స్ కాబోతున్నాయి. మరి సో ముందుగానే ప్రెడిక్ట్ చేయొచ్చా, సో స్టాక్ యొక్క మూమెంట్ని, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే నిఫ్టీ గమనం ఏంటి, బ్యాంక్ నిఫ్టీ గమనం ఏంటి, సో ఈ ర్యాలీ నిలబడుతుందా లేదా, ఆ విషయాల గురించి సింపుల్గా ఈ వీడియోలో చూసి క్లోజ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మారుతికి సంబంధించిన Q4 ఇన్నింగ్స్ చూద్దాం. సో రెవెన్యూ అంటే ప్రీవియస్ ఇయర్ క్వార్టర్తో కంపేర్ చేస్తే రెవెన్యూ అప్, అంటే దాన్ని ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అంటారు. అలాగే నెట్ ప్రాఫిట్ 10% డౌను, సో ఓకే అని చెప్తాను. సో ఇవన్నీ కూడా సహజమే కదా. అలాగే ఎబిటా అప్, అలాగే మార్జిన్ స్లైడ్గా డౌన్ అయింది. అలాగే మనకి ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఏంటి అని అంటే, సో మారుతి వాళ్ళు డివిడెండ్ పే చేస్తున్నారు. సో 45 రూపీస్ పర్ షేర్ అనమాట. సో డివిడెంట్ అనౌన్స్ చేశారు కాబట్టి సో ఆ వాల్యూ అనేది డిస్కౌంట్ అవ్వచ్చు, టెంపరీ కరెక్షన్ అనేది మారుతిలో మనం చూడొచ్చు అనమాట. సో మనకి సేయింగ్ ఉంది, సో మారుతి కారు కొనొద్దు, మారుతి షేర్ కొనండి అని. ఎందుకనంటే చూడండి, మనం కారు కొన్నాం, 10 ఇయర్స్ తర్వాత డిప్రిషియేట్ అవుతుంది దాని వాల్యూ. సో 3 ఇయర్స్ తర్వాత అయినా 2 ఇయర్స్ తర్వాత అయినా సరే డిప్రిషియేట్ అవుతుంది. స్లోగా ఏమవుతుందంటే 10 ఇయర్స్కి దాదాపుగా ఆల్మోస్ట్ ఏంటంటే అది పూర్తిగా పడిపోతుంది. కానీ షేర్ అట్లా కాదు కదా, అందువల్ల ఏంటంటే ఆ సేయింగ్ అనమాట. అట్లాగే మనకన్నా ముందు గ్రో అయిన చైనా కంట్రీని తీసుకుంటే లాస్ట్ 20 ఇయర్స్లో ఏ సెక్టార్స్లో గ్రోత్ వచ్చింది అని చూసుకుంటే కనుక వన్ ఆఫ్ ది సెక్టార్ ఇది. సో కాబట్టి ఆటో సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆటో సెక్టార్లో మారుతి అండ్ M&M అనేవి నా ఫేవరెట్ స్టాక్స్ అనమాట. అలాగే మనం చూడండి ఏసీ, చూడండి ఒక 20 ఇయర్స్ బ్యాక్ కార్ అంటే అదేంటిది లగ్జరీ ఐటమ్, ఎవరికో కానీ ఉండేది కాదు, కానీ ఇప్పుడు నెసెసిటీ. అలాగే కోవిడ్ వల్ల ఇంకా బాగా సేల్స్ పెరిగినాయి, ఎక్కువ మంది ఓన్ వెహికల్స్లో వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి గ్రోత్ ఉన్న సెక్టార్ అని చెప్పొచ్చు. కాబట్టి డిప్స్లో ఖచ్చితంగా మనం క్యాచ్ చేయాల్సిన సెక్టారు, అలాగే డిప్స్లో ఖచ్చితంగా క్యాచ్ చేయాల్సిన స్టాక్ అని చెప్పొచ్చు. అలాగే ఏసీ చూడండి, సో 20 ఇయర్స్ బ్యాక్ ఏసీ అంటే ఎవరో, సో రేర్ పర్సన్స్ ఇంట్లో ఉండేదన్నమాట. కానీ ఇవాళ అది కూడా ఏంటంటే నెసెసిటీ అయిపోయింది. సో అలాగే ఫ్లైట్ జర్నీ కూడా ఏమైందంటే ఒకప్పుడు లగ్జరీ, ఇప్పుడు నెసెసిటీ అయిపోయింది. అట్లా మనం ఏంటంటే సో చైనా మనకన్నా ముందు గ్రో అయింది కాబట్టి వాళ్ళ తర్వాత మనం ఫాలో అవుతున్నాం. కాబట్టి మన కంట్రీలో గ్రోత్ ఆస్పెక్ట్లో ఉండే సెక్టార్స్ ఏంటి, స్టాక్స్ ఏంటి, వాటి గురించి ఆలోచిస్తే కమింగ్ 10 to 20 ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేసి సో మనం మంచి రిటర్న్స్ని పొందవచ్చు అనమాట. అది ఫ్రెండ్స్ మనం మారుతికి సంబంధించిన రిజల్ట్స్ అవి. మరి చార్ట్లో బయింగ్ ఎక్కడ చెప్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, మారుతి గురించి 6500, 6266, సో రీసెంట్గానే ఈ లెవెల్ టచ్ అయింది. సో అప్పుడు మనం బయింగ్ ఇవ్వడం అనేది మేము తెలిసిందే కదా. అయితే మనం హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ, మనం మార్కెట్ డీప్ కరెక్షన్స్ వస్తాయేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంచుకున్న వాళ్ళని హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ తీసేయమని చెప్పడం, అలాగే రిమైనింగ్ క్వాంటిటీ కొంత ఉంది. సో CMP కూడా బాగానే ఉంది. కొత్తగా ఎంటర్ అవ్వాలి అని అంటే కనుక సపోజ్ ఈ స్టాక్లో మనం 3 to 4% మన క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అనుకుంటే 1 to 2% ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. సేమ్ థింగ్ ఏంటంటే మార్కెట్ వచ్చే నెల ఆపై వచ్చే నెల అంటే కమింగ్ 2 months బాగుండే అవకాశాలు కనిపించట్లేదన్నమాట. అంటే ఇప్పుడు ర్యాలీ వచ్చిన ఆల్ టైమ్ హైకి వెళ్ళిన ఓవరాల్గా ఏంటంటే డీప్ కరెక్షన్స్ రాబోతున్నాయి అనే విషయం చార్ట్లో అర్థమవుతుంది. అందువల్ల 13,300, 13,100 దగ్గర బల్క్లో ఆర్డర్స్ కనిపిస్తున్నాయి. మేబీ FIS యొక్క జర్నీ అక్కడ దాకా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయన్నమాట. చేయాలి అని అంటే సో కొంచెం తక్కువ, మనం ఓవరాల్గా మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 20 to 25% ఆఫ్ ఎంటైర్ క్యాపిటల్ దాటొద్దని చెప్తాను. అలాగే ఇప్పుడు మనం కొనే ప్రైజులు వాటికన్నా కూడా భవిష్యత్తులో తగ్గినా పర్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు వెళ్ళటం మంచిదని చెప్తాను. అది ఫ్రెండ్స్ మారుతికి సంబంధించిన చార్ట్ అనాలిసిస్. CMPలో 1 to 2% ఆఫ్ మన క్యాపిటల్ వాడి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇన్వెస్ట్ చేసి ఉంచవచ్చు అనమాట. ఎవరైతే 5 to 10 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కదిలించము, సో పర్లేదు
మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ నీడెడ్ అమౌంట్ కాదు ఇప్పుడు అట్ ప్రెజెంట్ అనేవాళ్ళు 1 to 2% ఆఫ్ క్యాపిటల్ వాడి కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఈ స్టాక్ని కొనవచ్చు అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఏబీబీ యొక్క క్యూఆర్ ఎర్నింగ్స్ చూస్తే కనుక ప్రాఫిట్ 100% కన్నా పైన లాభం పొందింది. అలాగే రెవెన్యూ 7% అప్పు. సో ఎబిటాలో మంచి చేంజ్ వచ్చింది. అలాగే మార్జిన్ అప్పు. అద్భుతం అని చెప్పొచ్చు. ఇట్లాంటి స్టాక్స్ని మనం ఏం చేయాలి అని అంటే డీప్ కరెక్షన్స్ వస్తే కనుక మనం క్యాచ్ చేసి ఇట్లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. మార్కెట్ ఫాలింగ్లో ఈ స్టాక్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, అలాగే రిలయన్స్. చూడండి, రిలయన్స్ మనం 1830, 1923 ఈ లెవెల్, అంటే ఈ లెవెల్ని బేస్ చేసుకొని నిఫ్టీ బాటమ్ అవ్వచ్చు అని చెప్పి అనుకున్నాం. అంటే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లెవెల్లో బాటమ్ అవ్వచ్చు అని మనం గతంలో అనుకున్నాం. అయితే ఆ లెవెల్ నిలబడుతుందా లేదా అని అనుకున్నాం. మల్టిపుల్ హిట్స్ వల్ల, అందువల్ల మనం బై చేసిన క్వాంటిటీలో హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ అనేది మనం బుక్ చేసుకున్నాం. ఏదైనా కానీ ఈ లెవెల్ అనేది మనం బై ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయినాయి క్లియర్గా. చూడండి, మనం గతంలో చెప్పినట్లుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అదే లెవెల్లో మనకి బయింగ్ అనేది జరిగింది. ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. అలాగే ఐసిఐసి బ్యాంక్లో కూడా ఆ లెవెల్లో బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినాయి. అలాగే రిలయన్స్ 1920 to 1830 అనేది మనకి బ్యాంకర్స్ బై ఆర్డర్స్. ఈ లెవెల్స్ బ్రేక్ అవటం అంత సామాన్యం కాదు. మల్టిపుల్ హిట్స్ పడి కంటిన్యూగా ఫాల్ డౌన్స్ ఒక 4-5 days వస్తే తప్ప బ్రేక్ అవటం సాధ్యం కాదని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. ఏదైనా కానీ డిఐఎస్ వల్ల కానీ ఏదైనా ఎఫ్ఐఎస్ వల్ల కానీ ఓవరాల్గా మనకి ఏంటంటే బయింగ్ అయితే వచ్చింది. కన్ఫర్మేషన్ అనేది వచ్చిందనమాట, రైట్. ఎవరైనా కొంచెం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక, లేదా స్వింగ్ ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక 1811ని స్టాప్ లాస్గా బేస్ చేసుకొని 2100 ఈ లెవెల్ దాకా టార్గెట్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. సెకండ్ టార్గెట్ అయితే కనుక ఆల్ టైమ్ హై. మరి ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతుందా లేదా అని అంటే చెప్పలేం. అది టార్గెట్ 1ని హిట్ అయిన తర్వాత ఎలా మూవ్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. అట్ ప్రెజెంట్ అయితే కనుక చార్ట్ ప్రకారం అయితే కనుక 2100కి రిలయన్స్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా కానీ ఈ లెవెల్ బ్రేక్ అవ్వకుండా ఉంది. కాబట్టి టెంపరీ మార్కెట్కి వచ్చిన ఇబ్బంది లేదనమాట. కమింగ్ 4-5 days మార్కెట్కి అయితే కనుక ఇబ్బంది లేదు. ఎందుకంటే అట్లీస్ట్ 4-5 days మనకి క్రాష్ వస్తే కానీ ఈ లెవెల్ బ్రేక్ అవ్వదు. ఆ లోపు మనం ఏంటంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోవచ్చు. కాబట్టి మనం ఇచ్చే లెవెల్స్ వల్ల నష్టం అయితే జరగదనమాట. సేమ్ థింగ్ ఏంటంటే ఒకవేళ మనం ఇచ్చే లెవెల్ బ్రేక్ అయ్యి డ్యామేజ్ అయిందంటే అప్పటికి ఏంటంటే స్టాక్ మార్కెట్లో చాలా కొలాప్స్ వస్తుంది. సేమ్ థింగ్ ఏంటంటే మనకు మాత్రం మైన్యూట్ లాసే ఉంటుందన్నమాట. ఎందుకనంటే మనం బ్యాంక్స్తో పాటు ఉన్నాం కాబట్టి వాళ్ళంతా సామాన్యంగా వాళ్ళ లెవెల్స్ని బ్రేక్ చేయనివ్వరు. అది ఫ్రెండ్స్ మనకి అడ్వాంటేజ్. బ్యాంక్స్తో పాటు బై చేయడం వల్ల అడ్వాంటేజ్. ఓవరాల్గా రిలయన్స్ అయితే కనుక 2100కి వెళ్ళబోతుంది. అలాగే రిలయన్స్ క్యాండిల్ యొక్క స్ట్రెంత్ చూసారా? సేమ్ స్ట్రెంత్ మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. అలాగే మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం రిలయన్స్ని హెచ్డిఎఫ్సిని ట్రాక్ చేయమని చెప్పి. ఎందుకనంటే రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలాగే ఐసిఐసి బ్యాంక్ ఇట్లాంటివి ఏంటంటే మార్కెట్ గమనాన్ని మార్చగలవు. స్ట్రెంత్, ఎందుకనంటే మేజర్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ కాబట్టి అవి నిఫ్టీని ముందుకు కానీ లేకపోతే డౌన్ సైడ్ కానీ ఎటువైపు కావాలంటే ఎటువైపు ట్రావెల్ చేయగలిగిన సత్తా ఉన్న స్టాక్స్ అని చెప్పి చెప్పచ్చు. చూడండి, అలాగే ఎస్బీఐ కార్డ్స్ గురించి. ఎస్బీఐ కార్డ్ మనకు జస్ట్ మిస్ అయింది మన ఎంట్రీ. ఏదైనా కానీ 906,874 ఈ లెవెల్. 906 ఎంట్రీ అయితే కనుక 874 స్టాప్ లాస్. కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాలి అంటే సిఎంపీలో బై చేసినా పర్లేదు. టార్గెట్ 1 అనేది 990, టార్గెట్ 2 అనేది 1055 అనమాట. మనం ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్లో వ్యూస్ ఇస్తున్నాము. అయినా కూడా మీరు ఏం చేయాలి అని అంటే మీ క్యాపిటల్లో 20 to 25% ఆఫ్ మించి ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకనంటే ఎప్పటి నుంచి కరెక్షన్స్ వస్తాయో మనం చెప్పలేము. ఎందుకనంటే దగ్గరగా మార్కెట్ ఇంచుమించుగా అంటే ఒక 7%, 8% అప్ అయితే ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోతుంది కదా. ఎప్పుడైనా సరే భారీగా ఇన్వెస్ట్ చేయాలంటే స్టాక్ మార్కెట్లో నా వ్యక్తిగతమైన వ్యూ ప్రకారం ఏంటంటే 20 to 25% కరెక్షన్ మధ్యలో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిదన్నమాట. మనకి కాబట్టి కమింగ్ డేస్లో ఫాల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే మేబీ 1-2 months మనకి ఒకవేళ ఈ మధ్యలో ఆల్ టైమ్ హైకి వెళ్ళినా కూడా నెక్స్ట్ 2 months బాగోదు అని చెప్పి మనకున్న ఇన్ఫర్మేషన్, పర్సనల్ డేటా అనమాట. అందువల్ల ఏదైతే నేనేం చెప్తున్నానంటే వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండమంటాను. 20 to 25% ఆఫ్ క్యాపిటల్ దాటి రిస్క్ చేయొద్దని చెప్పి చెప్తాను. ఏదైనా కానీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి. ఎస్బీఐ కార్డ్ అయితే కనుక 990కి అలాగే 1055కి సూన్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి యాజ్ పర్ ది చార్ట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే బయోకాన్ రిజల్ట్స్ మనకి రేపు అనౌన్స్ చేయబోతున్నారు. రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా మనకి ఫార్మా సెక్టార్లో మంచి ఊపు ఉంది. అలాగే మంచి కంపెనీ ఇది. రిజల్ట్స్ వల్ల ఇమీడియట్గా
మనకి ఎలాంటి యాక్షన్స్ జరుగుతాయి అనేది ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం లెవెల్స్ మ్యాచ్ అవునప్పుడు. కానీ ఇక్కడ లెవెల్ మ్యాచ్ అవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే రేపు మంచి ర్యాలీ వస్తుంది. సో మార్కెట్ ఓపెనింగ్ తర్వాత కొంచెం రిస్క్ చేయాలి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో అని అనుకునే వాళ్ళు సో బై చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఏంటంటే బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. కానీ 388 అనేది స్టాప్ లాస్గా మనం వాడుకోవాలి. 388 అనేది స్టాప్ లాస్. మనకి సిఎంపి అంటే 398, సో 400 లెవెల్స్లో మనం ఏంటంటే ఎంట్రీ ఇవ్వచ్చు. సో మనకి సూన్ మంచిగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏంటంటే ఇక్కడ ఒక లెవెల్ ఉంది, దాని కింద కూడా ఇంకొక లెవెల్ ఉంది. సో మంచి లెవెల్ అయితే కనుక 360 to 380. కాబట్టి మనకి మార్కెట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఫార్మాకి ఏమీ కాకపోవచ్చు, కాబట్టి ఎక్కువ డ్యామేజ్ కాకపోవచ్చు. కాబట్టి మనం 1 to 2% ఆఫ్ క్యాపిటల్ ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ డిప్ వస్తే 1 to 2% ఆఫ్ క్యాపిటల్ 360 to 379 కోసం ఉంచుదాం అనమాట. అది ఫ్రెండ్స్ బయోకాన్కి సంబంధించిన లెవెల్స్. చూడండి ఫ్రెండ్స్, అలాగే నిఫ్టీ బ్యాంక్. సో నిఫ్టీ బ్యాంక్లో సో బులిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మంచి స్ట్రెంత్ బై వచ్చింది. సో ఈరోజు బయింగ్ చూసారా, ఎక్కడ తొనక్కుండా ఏంటంటే స్ట్రైట్ వేలో వెళ్ళింది. సో బయింగ్ మనం ఒక అంటే టైం ఫ్రేమ్వర్క్ 60 minutes టైం ఫ్రేమ్వర్క్ కానీ 30 minutes టైం ఫ్రేమ్వర్క్స్ కానీ తీసుకుంటే సో క్యాండిల్స్ రేంజ్ అనేది బిగ్గా ఉంది. అలాగే ఆర్డర్స్ రిలీజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు కంటిన్యూగా పైకి. సో బ్యాంక్స్ అంటే ఎఫ్ఐఎస్ కొన్నారా డిఐఎస్ కొన్నారా అది మనం జడ్జ్ చేయలేం. కానీ సో ఖచ్చితంగా అయితే కనుక బ్యాంక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఈరోజు బయింగ్కి. సో ఆ విషయం కనిపిస్తుంది. ఏదైనా మనకి గ్లోబల్ క్యూస్ బాగా ఒక డిప్ వస్తే 32,305, 32,121 ఈ లెవెల్లో బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. సో మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, గ్లోబల్ క్యూస్ బాగున్నప్పుడల్లా బయింగ్ ఆపర్చునిటీ చూడమని చెప్పి చాలాసార్లు చెప్పాను. బాగున్నప్పుడు డిప్ కోసం వెయిట్ చేసి బయింగ్ ఆపర్చునిటీయే. సో షార్ట్ సెల్లింగ్ అంటే జనరల్గా మనం ఇంట్రెస్ట్ చూపించాం. ఎందుకంటే షార్ట్ సెల్లింగ్ చేస్తే కనుక సెల్ అనేది ఒక ప్రాపర్ వేరేలో రాదు. సో సెల్లింగ్ ఎప్పుడు కూడా మార్కెట్లో సడన్గా అంటే మనం అనుకోకుండా సో సడన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుందన్నమాట. అంటే ఒక ప్రాపర్ లాజిక్ ప్రకారం సో సెల్లింగ్ అనేది జరగదు. అందువల్ల సో మనం ఏంటంటే సో ఎప్పుడు కూడా పడితే ఎక్కడ బై చేయాలనేది ఆలోచించండి. సో ఈరోజు కూడా గ్లోబల్ క్యూస్ బాగోలేదు కాబట్టి ఎక్కువ మంది సో డిస్కౌంట్ అయి పడిపోతుంది అనుకుంటారు. సో మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. సో గ్లోబల్ క్యూస్ బాగున్నప్పుడు డిస్కౌంట్ అయ్యి ఎక్కడి నుంచి పైకి వెళ్తుందో అదే చూడాలి. సో ఈరోజు సెల్ చేసిన వాళ్ళకి సడన్గా సాకిచ్చి ఉంటుంది. అందువల్లే సో నెవర్ సెల్ అని చెప్పి అని అంటారు. అది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ సంబంధించిన అనాలిసిస్. 32,305, 32,121 ప్రస్తుతానికైతే ఈ లెవెల్స్. మార్కెట్లో ఏదైనా గ్లోబల్ క్యూస్లో కనుక డీప్ చేంజెస్ ఉంటే కనుక న్యూ లెవెల్స్ అనేవి టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి అలాగే నిఫ్టీ గురించి. సో నిఫ్టీ అయితే కనుక 14,782 అలాగే 14,983 ఈ లెవెల్లో సెల్ ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆ లెవెల్ దాకా ఏ ఇబ్బంది లేకుండా పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ప్రజెంట్. సో గ్లోబల్ క్యూస్ సపోర్ట్ చేస్తే గ్లోబల్ క్యూస్ ఎలా ఉంటాయి రేపు అని చెప్పి మనం జడ్జ్ చేయలేం కదా. అందువల్ల ఏదైనా డిప్ వస్తే మనం వెయిట్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే 14,485 అలాగే 14,269. సో ఈ లెవెల్ మనకి సపోర్ట్ చేసి పైకి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. ఏదైనా కానీ మనకి రేపు గ్లోబల్ క్యూస్ బట్టి టెలిగ్రామ్లో ఇచ్చే సో రన్నింగ్ లెవెల్స్ కోసం వెయిట్ చేయండి. సో రన్నింగ్ లెవెల్స్ మ్యాచ్ అయితేనే ట్రేడ్ చేయండి, లేకపోతే వదిలేయమని చెప్పి చెప్తాను. అన్నెసరీగా మార్కెట్ వెంట వెంపర్లాడితే సో మనం 3 monthsలోనే మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు మనకి నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. చూడండి అలాగే టెలిగ్రామ్లో ఇచ్చే అప్డేట్స్ అంటే ఫ్రీ టెలిగ్రామ్లో ఇచ్చే అప్డేట్స్ కూడా చూస్తూ ఉండండి. సో అపోలో టైర్స్ గురించి లెవెల్ ఇవ్వడం అనేది జరిగింది. సో మనం ప్రతి స్టాకు ప్రతి థింగు మనం డిస్కస్ చేయాలంటే అయ్యేది కాదు కదా. అలాగే సో మార్కెట్ రన్నింగ్లో బ్రేక్అవుట్ రాబోతుంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సో అలా మనం అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను. సో నా వ్యూస్ అనేవి ప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్రాడే వద్దన్నా కూడా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటారు. సో వాళ్ళని ప్రొటెక్ట్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూ ఇస్తాను. సో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మీరు డెసిషన్స్ అనేవి తీసుకోండి. సో మార్కెట్ చూస్తూ ఉన్నాం కాబట్టి అలా అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, అలా అప్డేట్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. వద్దు అంటే కనుక అప్డేట్స్ ఇవ్వడం అనేది ఆపేస్తాను అనమాట. ఎందుకంటే సో ఇంట్రాడే చేసేవాళ్ళు మాత్రమే అడగండి సో కావాలి అని చెప్పేసి. లేకపోతే ఏంటంటే అన్నెసరీగా పోస్టులు చేయడం వల్ల ఏమవుతుందంటే పద్దాక మీరు మెసేజ్ల వల్ల డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో నా వ్యూ ఏంటనేది ప్రెజెంట్ చేస్తాను. ఎక్కడి నుంచి బయింగ్ వస్తుంది, ఏం జరుగుతుంది, ఈరోజు ఏం చేయొచ్చు, అట్లాంటి వ్యూస్ ఇవ్వమంటే ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ ఇంట్రాడే అనేది డేంజరస్. దాన్ని వదిలేస్తేనే మనం హ్యాపీగా ఉంటాం. సో ఖాళీగా ఉన్నాము అని అంటే సో డైలీ ఇంట్రాడే చేయమని కాదు, ఆపర్చునిటీ కోసం డైలీ చూడాలి. మనకి వచ్చినప్పుడు
మనం గాలం వేసి పట్టుకున్నట్టు ఫిష్ని అలా ఏంటంటే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి పట్టుకొని ప్రాఫిట్ తీయగలగాలి. లేకపోతే ఆ డే అంతా కూడా ఖాళీగా ఉండే ఓర్పు ఉండాలి. లేకపోతే మనం ఇంట్రాడేకి పనికి రాము. చూడండి ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. సో మనం Q4 అంటే మారుతి లాంటి స్టాక్స్ యొక్క Q4 ఇన్నింగ్స్ ఏబీబీ గురించి చూసాం, అలాగే రిలయన్స్ గురించి చూసాం, అలాగే మనం బయోకాన్ రిజల్ట్స్ రాబోతుంది దాని చార్ట్ని కూడా అనాలిసిస్ చేసాం, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూసాం. సో ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. అలాగే మనతో పాటు వ్యూస్ చూడాలి, సో స్వింగ్ ట్రేడ్స్ చేయాలి, సో మార్కెట్ అప్డేట్స్ తెలుసుకోవాలి, మనతో పాటు నేను ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నానో వాటిలో ఎంతెంత పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేయాలి మీ క్యాపిటల్ తగ్గట్టుగా ఇతరత్ర విషయాలు తెలుసుకోవాలంటే ఇక్కడ ఏంజల్ డిమాట్ లింక్ ఉంది, అలాగే అబ్స్టాక్స్ ఉంది, జెరోదా ఉంది, ఎల్ఐస్ బ్లూ ఉంది, ప్రాఫిట్ మార్ట్ ఉంది. మీరు దేని ద్వారా అయినా సరే అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి సో వాట్సాప్ చేయండి. సో మీకు లైఫ్ టైం ఫ్రీ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వీడియో సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో నోటిఫికేషన్స్ అనేవి మీకు రెగ్యులర్గా వస్తాయి. నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే, మరో వీడియోలో కలుద్దాం.